ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా చాలు. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో ఈ ఆదికాండము 11వ అధ్యాయానికి వచ్చినప్పటికీ భూమి మీద ఉన్నటువంటి జనాంగము ఒక తీర్మానము, ఒక ఆలోచన వారు చేస్తూ ఉన్నారు. ఏ ఆలోచన చేస్తున్నారు అంటే గనక, భూమి మీద చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమును అంటూ శిఖరము గల గోపురాన్ని కడదాం. భూమి మీద చెదరిపోకుండా ఉండాలి అనేది వారి ఉద్దేశం. నోవహు జలప్రళయం తరువాత ప్రజలు విస్తీర్ణం అవుతా ఉన్నారు. దేవుడు ఈ భూమి అంతటిని సృష్టించాడు. ఈ భూమి దేవుని భూమి. ఎవరిది చెప్పండి? భూమి ఎవరిది? దేవునిది. దేవుడే ఈ భూమిని కలుగు చేశాడు. భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే అని వ్రాయబడి ఉంది. ఒకసారి కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే అని వ్రాయబడి ఉంది. భూమి దేవుని సృష్టిలో భాగం. ఆకాశము దేవుని సృష్టిలోదే. సూర్య చంద్ర నక్షత్రాలు దేవుని సృష్టిలోవే. చివరికి మనందరం కూడా దేవుని సృష్టిలో భాగం. ప్రభునందు ప్రియులారా, ఈ సృష్టి అంతటిలో మానవుని జీవితాన్ని దేవుడు ఎంతగా శ్రేష్టంగా తయారు చేశాడో చూడండి. పక్షులు మాట్లాడవు, జంతువులు మాట్లాడవు, వృక్షాలు మాట్లాడలేవు, లేకపోతే పురుగులు చేపలు మాట్లాడలేవు. కానీ ఎవరు మాట్లాడతారు? మనుషుడే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అయితే మనిషి జాతిని పొగడాల్సింది పోయి, లేకపోతే గౌరవించాల్సింది పోయి, ఆ మనిషి కన్నా తక్కువగా ఉన్న వాటిని పొగడడం, పూజించడం, ఆరాధించడం అనేది జరుగుతూ ఉంది. సరే, దేవుడు ఈ భూమిని సృజించాడు. ఆ రోజుల్లో మనుషులు అనుకున్నారంట, మనందరం ఎక్కడికి చెదరిపోకుండా ఒకే చోట మనందరం ఉందాం అనుకున్నారంట. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక్క చోట ఉండాలని కాదు, మనుషులు విస్తరించాలని దేవుని ఉద్దేశం. విస్తరించబడాలి, వ్యాపించబడాలి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలోనే చెప్పాడు, మీరు ఫలించి, చెప్పండి, అభివృద్ధి పొంది. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో చెప్పేశాడు ప్రభువే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి దానిని లోబర్చుకొనండి అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఒక చోట ఉన్నాడా? విస్తరించమన్నాడా? చెప్పండి, విస్తరించమన్నాడు. కానీ మనుషులు ఏమనుకున్నారు తెలుసా? మనం విస్తరించొద్దు, ఇక్కడే ఉందాం, ఒక పట్టణాన్ని కట్టుకుందాం, ఒక గోపురాన్ని కట్టుకుందాం, పైగా అది ఎలా ఉండాలో తెలుసా? ఆకాశమును అంటేటువంటి శిఖరముగా ఉండాలి అనుకున్నాడు. మానవుని ఆలోచన ఎంత పెద్దగా ఉందో చూడండి. సాధించలేనటువంటి సాహసం మానవుడు చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్పిన మాట ఏమో మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అవును, మనందరం ఫలభరితమైన జీవితాలు జీవించాలి. ఫలభరితమైన జీవితాలు అంటే అర్థం ఏంటి? ఏదో కేవలం ఈ లోకంలో డబ్బులు సంపాదించడం, లేకపోతే ఇళ్ళు కట్టుకోవడం, లేకపోతే ఉద్యోగాలు సంపాదించడం, పిల్లలను సంపాదించుకోవడం, ఆస్తిని సంపాదించుకోవడం, ఇదా ఫలభరితమైన జీవితం అంటే? లోకంలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, నపుంసకులు కూడా ఉన్నారు. తల్లి గర్భం నుండి పుట్టినటువంటి నపుంసకులు ఉన్నారు,
కొంతమంది మనుషుల చేత చేయబడినటువంటి నపుంసకత్వం ఉంది. కొందరు పరలోక రాజ్య నిమిత్తమై నపుంసకులుగా మారేవారు ఉన్నారు. మరి దేవుడు అందరినీ కలుగు చేశాడు. పురుషులను దేవుడే కలుగు చేశాడు, స్త్రీలను దేవుడు కలుగు చేశాడు, నపుంసకులను కూడా దేవుడే కలుగు చేశాడు. మీరు ఫలించండి అంటే ఒక జాతి ఫలించి మరొక జాతి ఫలించకపోతే వాళ్ళ దేవుడు మనుషులు కాదేమో, దేవుడు కలుగు చేయలేదేమో అనుకోవడానికి లేదు. ఫలించడం అనేది దేవుని దృష్టిలో లోక సంబంధమైనది కాదు. ఫలించడం అంటే దేవునిలో ఆత్మ సంబంధమైన ఫలాలు మనం ఫలించాలి. శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది. పురుషుడైనా స్త్రీ అయినా నపుంసకుడైనా శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఒక గుడారం లాంటిది కొన్ని దినాలు ఉండడానికి. ఆ ఆత్మ అందులో కొన్ని దినాలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు భూమి మీద ఉండడానికి ఒక గుడారం కావాలి. కాబట్టి ఈ దేహమే గుడారం. ఆ దేహం పురుషుడు అవ్వచ్చు, ఆ దేహం స్త్రీ అవ్వచ్చు, ఆ దేహం నపుంసకుడు అవ్వచ్చు. ఇది మ్యాటర్ కాదు. కానీ తనలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధమైనదైతే, ఆ ఆత్మ దేవునిని అంగీకరించినదైతే, ఆ ఆత్మ దేవుని యొక్క రక్షణ పొందుకున్నదైతే వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కాబట్టి అటువంటి ఆత్మ ఫలాలు ఫలించాలి, విస్తరించాలి, భూమిని నిండించాలనేది దేవుని ఉద్దేశం. కానీ ప్రజలు ఏమనుకున్నారు తెలుసా? వద్దు, దేవుడు అవసరత లేదు వీళ్ళకి. దేవుడు లేని ప్రయాణం ప్రారంభించారు, దేవుడు లేకుండా నడక ప్రారంభించారు, దేవుడు లేకుండా పని ప్రారంభించారు. ప్రభునందు ప్రియులరా, మనం ఎంత తెలివైన వాళ్ళమైనా, ఎంత డబ్బు సంపాదించిన వారమైనా, ఎంత అధికారం కలిగిన వారమైనా, లైఫ్ వితౌట్ గాడ్, దేవుడు లేకపోతే లైఫ్ అనేది లైఫే కాదు, జీవితం అనేది జీవితమే కాదు. దేవుడు లేకపోతే ఈ జీవితము దేవుడిచ్చిన జీవితం కనుక ఈ జీవితంలో ఎవరుండాలో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు మన జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో నడిచేటువంటి నడకే ఆశీర్వాదకరము, దేవునితో ప్రయాణమే ఆశీర్వాదకరము. కానీ దేవుడు కాకుండా మన ప్రయాణం మొదలుపెట్టినా, దేవుని కాదని మన నడక మొదలుపెట్టినా, దేవుడు కాదని పని ప్రారంభం చేసినా, ఇదిగో బూడిదలో పోసిన పన్నీరు అంటాను చూసారా, అలాగనే నీ జీవితం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు లేని ప్రయాణం మొదలు పెట్టారు వీళ్ళు. వాళ్ళందరూ అనుకుంటున్నారు మనం ఇక్కడే ఉందాం, ఇక్కడే ఒక గోపురాన్ని కట్టుకుందాం. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా అని వ్రాయబడి ఉంది. షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడింది. తూర్పున ప్రయాణమై, తూర్పు నుంచి వారు వెళ్ళిపోతున్నారు. ఇంగ్లీష్లో ఆ మాట, వారి జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ ఈస్ట్ అని రాయబడి ఉంది. తూర్పు నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. తూర్పు అంటే మనకున్నటువంటి నిత్య సత్యాల్లో తూర్పున ఏం జరుగుతుంది? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అంతేనండి. ఇది నిత్య సత్యం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్య కిరణాలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? తూర్పు నుంచి వస్తాయి. ఇప్పుడు వీళ్ళు తూర్పున ఉండాల్సిన వారు ఎక్కడికి పోతా ఉన్నారు? తూర్పు నుంచి పారిపోతా ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, మనందరము కూడా సూర్య కిరణాల వైపు మన ముఖం ఉండాలి. ఏ సూర్యుడు? ఈ సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడు కాదు సుమా. ఆ సూర్యుని కలుగు చేసిన నీతి సూర్యుడు ఒకడు ఉన్నాడు. మలాకి గ్రంథము 4వ అధ్యాయములో ఆ పదం ఉపయోగించారు. యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి మాటలో ప్రవచన వాక్యం అది. మలాకి గ్రంథము 4వ అధ్యాయము, అంటే చివరి అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఒకసారి చదువుకుందాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగుచేయి. చూడండి, నీతి సూర్యుడు అనే పదం ఇక్కడ ఉపయోగిస్తా ఉన్నాడు. నీతి సూర్యుడు ఈ లోకంలో కనబడేటువంటి, సృష్టిలో కనబడే సూర్యుడు కాదు సుమా. ఆ నీతి సూర్యుని కిరణాలు మనకు ఉండాలి.
ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? నీతి సూర్యుడిని కొన్ని దూరంగా పోతున్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు కాదని ఈ లోకంలో ఏది సాధించుకోలేం. దేవుణ్ణి కాదని ఏది సాధించుకోలేం. దేవుడు కాదని ఏది ప్రయత్నాలు చేసినా సఫలం కావు. దేవుని విడిచిపెట్టి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లోకంలో మనుషులు. అసలైనది దేవుని దగ్గర సమాధానం దొరుకుతుంది, దేవుని దగ్గర పరిష్కారం దొరుకుతుంది, దేవుని దగ్గర విడుదల దొరుకుతుంది, దేవుని దగ్గర స్వస్థత దొరుకుతూ ఉంది, దేవుని దగ్గర ఆశీర్వాదం దొరుకుతుంది, దేవుని దగ్గరనే పరలోక రాజ్యం దొరుకుతుంది. కానీ నీ ప్రయత్నాలేమో దేవుడు కాదని ఏవేవో ప్రయత్నాలు. అది చేతే పరలోకం వెళ్తామండి, ఇది చేతే పరలోకం వెళ్తామండి, ఈ దానం గొప్పదండి, ఆ దానం గొప్పదండి అంటున్నావు. దానాల కన్నా ముందుగా నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవునికి దానం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయము దేవునికి ఇచ్చేయాలి. నువ్వు చేతులతో ఏ పనులు, ఆ పనులు, ఈ పనులు చేస్తూ ఉన్నావు, అవి మంచివే కాదనట్లేదు. కానీ మొట్టమొదటిగా నీ హృదయము దేవునిది కాకపోతే, నువ్వెన్ని చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని అలా పుణ్య కార్యాలు తలపెట్టినా, నీ హృదయం మంచిది కాకపోతే, నీ హృదయము దేవునిది కాకపోతే, నీవు చేసినవన్నీ వ్యర్థమే. కాబట్టి ప్రభునందు ప్రియులరా, నీతి సూర్యుని వైపు మనం వెళ్ళాలి. సూర్యునికి దూరంగా మనం వెళ్ళిపోకూడదు. బైబిల్ గ్రంథంలో సౌలు ఇశ్రాయేలుకి మొదటి రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు సౌలు. దేవునికి దగ్గరగా ఉండాల్సిన వాడు దూరం వెళ్ళిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, ప్రవక్తకు దూరం అయిపోయాడు, సమూయేలు ప్రవక్తకి దూరం అయిపోయాడు రాజు. అందుకనే దేవుడు సౌలు పరిపాలనను నచ్చక బాధపడి దించేశాడు. దేవునికి దగ్గరగా ఉండేటువంటి దావీదును ఎన్నుకున్నాడు. సౌలు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ప్రవక్త దగ్గరికి వెళ్ళాల్సిన వాడు ఇదిగో ప్రవక్త దూరం అయిపోయాడు. సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రతిదీ అడగాల్సినటువంటి సౌలు ఇదిగో లోక సంబంధమైనటువంటి కర్ణపిశాచముల దగ్గరికి వెళ్ళడం, సోది చెప్పించి వారి దగ్గరికి వెళ్ళటం. సౌలు తన పరిపాలనలో వాటికి ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకనే దేవుడు ఇదిగో సమూయేలును దూరం చేసి సౌలును కూడా తన యొక్క పరిపాలన నుంచి దించేశాడు. కాబట్టి సూర్యునికి మనం ఎలా ఉండాలో తెలుసా? దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నీతి సూర్యుడైనటువంటి యేసు క్రీస్తు వారికి మనము దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో సంసోను అనే వ్యక్తి ఉన్నాడు. చాలా బలమైన వాడు. అతడు పుట్టినప్పటి నుంచి అతని తల మీద మంగళి కత్తి వేయబడలేదు. చాలా బలమైన వాడు. వెలుగు అనే అర్థం ఇచ్చేటువంటి ఆ యొక్క సంసోను ఏమైపోయాడు తెలుసా? లోకంలో పడిపోయి, లోకాశల్లో పడిపోయి తన బలాన్నంతా పోగొట్టుకున్నాడు. దేవునికి దూరం అయిపోయాడు.